వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజు షిల్లాంగ్లోని కొన్ని టూరిస్ట్ ప్లేస్లని ఇంకా వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్తున్నాం. అయితే వీటి గురించి ఇందులో కొన్ని మేము విజిట్ చేసామండి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం మొదటగా షిల్లాంగ్లోని ఎలిఫెంట్ ఫాల్స్ని చూడడానికి వెళ్తున్నామండి. అయితే వచ్చేయండి మరి. అయితే ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర 100 రూపీస్ పర్ హెడ్ ఉంటుందండి. దాని తర్వాత వస్తే కొంచెం పైకి ఇలా వస్తే షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి. ఇది ఎంట్రన్స్ గేట్ మాట ఎలిఫెంట్ ఫాల్స్కి లోపలికి వెళ్ళటానికి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో మనకి చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి ఫొటోస్, అంటే ఇక్కడ షిల్లాంగ్లోని వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మనం ఫొటోస్ తీయించుకోవచ్చు. ఫొటోస్ అన్నది వాళ్ళే తీస్తారు. ఆ డ్రెస్కి మనం ఎంత అన్నది కాస్ట్ చెప్తారు వాళ్ళు. ఆ కాస్ట్ పే చేసి మనం ఆ డ్రెస్ వేసుకొని ఫొటోస్ అనేవి తీయించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తే మనకి ఎలిఫెంట్ ఫాల్స్ అనేవి 3 ఫాల్స్ ఉంటాయండి. 3 వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తాయి. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు షిల్లాంగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఇది విజిట్ చేయండి. ఈ ఎలిఫెంట్ ఫాల్స్లో మనకి వాటర్లో తడవటం కానీ స్నానం చేయడం కానీ అలాంటివి అలో లేదండి. ఓన్లీ చూడటానికి ఫొటోస్ తీసుకోవటానికి మాత్రమే. కానీ ఈ ఎలిఫెంట్ ఫాల్స్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరైతే వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. అయితే ఎలా ఉందో చూసేయండి మరి.
మనం నెక్స్ట్ దివాన్ సిన్హా సీఎం అనే ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నామండి. ఇది మనకి ఎలిఫెంట్ ఫాల్స్ నుంచి ఆ వ్యూ పాయింట్కి 32 మినిట్స్ అంటే 18.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీ అనేది ఏమీ ఉండదు. ఇది ఒక బ్రిడ్జ్ మీద ఉంటుందన్నమాట. బ్రిడ్జ్ మీద సైడ్న రోడ్డుకి సైడ్న ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళ డ్రెస్ వేసుకొని మనం ఫొటోస్ తీయించుకునే అవైలబిలిటీ ఉంది. అయితే ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి. ఇప్పుడు థర్డ్ది పైనీర్ అడ్వెంచర్ టూర్స్కి వెళ్తున్నాం. ఇది మనం ఇందాక చూసాం కదా దివాన్ సిన్హా సీఎం నుంచి 200 మీటర్స్లో అదే హైవే రోడ్ మీద ఉంటుందండి. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. 200 మీటర్స్ దూరంలో ఇది ఉంది. అయితే ఇక్కడ మనకి జిప్ లైన్స్ అనేవి ఒక కొండ నుంచి ఒక కొండకి మధ్యలోని 4 జిప్ లైన్స్ అనేవి ఏర్పాటు చేశారు. దీనికైతే పర్ హెడ్ 1000 రూపీస్ పే చేయాలి. మీరు వెళ్ళాలి అనుకుంటే 4 లైన్స్ తిరగాలి అనుకుంటే 1000 పే చేయాలి. ఈ అడ్వెంచర్ చేయడానికి 10 ఇయర్స్ దాటిన పిల్లల నుంచి స్టార్ట్ మాట. ఇక్కడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి గైడ్ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇక్కడ బోట్స్ కూడా ఉంటాయండి. ఈ ప్లేస్ని అంటే మీరు మేఘాలయ వచ్చినప్పుడు షిల్లాంగ్ తిరిగినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో క్లియర్ అవుతాయి డౌట్స్ అనేవి. ఆ వీడియో ఒకసారి చూడండి. నేను ఒకసారి ఐ బటన్లో ఆ వీడియోని కూడా పెడతాను. ఇప్పుడు మనం నెక్స్ట్ నోసంగ్దియాంగ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. దీన్నే 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్ అని ఇంకా మౌస్మై ఫాల్స్ అని కూడా అంటారు. ఇది మనకి పైనీర్ అడ్వెంచర్ టూర్ నుంచి ఇక్కడికి వెళ్ళటానికి 46 మినిట్స్ పడుతుంది. అంటే 27 కిలోమీటర్స్ దూరంలో మనకి
వస్తుందండి. ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వెళ్ళిన టైం అయితే వాటర్ అనేది చాలా తక్కువ ఉందండి. దీన్ని 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ వాటర్ అనేది 7 ప్లేసెస్ నుంచి మనకి కలిసి వస్తుంది అంట. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. ఈ 7 ప్లేసుల నుంచి మనకి వాటర్ అనేది ఇక్కడ దారల రూపంలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో మీరు గమనిస్తే ఇక్కడ మనకి 3 or 4 లైన్స్ మాత్రమే సన్నంగా కనిపిస్తుందండి. ఇది వాటర్ ఎక్కువ రెయిన్ వచ్చే సీజన్లో కానీ అలాంటి టైంలో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 7 లైన్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయట. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అండి. ఇక్కడ వాటర్ అనేది అంత ఎక్కువ లేకపోయినా మాత్రం ప్లేస్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేసేయండి మరి. ఆకలి అయితే చాలా ఎక్కువగా వేస్తుంది. డిన్నర్ అనేది బయట చేసేసి ఇంటికి వెళదాము అని అనుకుంటున్నాం. అయితే వచ్చే దారిలో మేము మేలి రిసార్ట్ అని చూసాము. ఇది బయట నుంచి అయితే సూపర్గా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే దానికన్నా బాగుందండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నమాట. అన్ని రకాల ఫుడ్లు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. దీని అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మేమైతే ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసేసాం. నెక్స్ట్ ఫుడ్ తినేసి డెజర్ట్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే. అయితే మరి మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే మరి ఒక లైక్ తప్పకుండా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియో గురించి మీరు ఏవైనా కామెంట్ రాద్దాము అని అనుకుంటే రాయండి, నేను తప్పకుండా చదువుతాను, వాటికి రిప్లై ఇస్తాను. అయితే మరి మేము ఇప్పుడు డిన్నర్ని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా మీ ఇంట్లో డిన్నర్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.